హృదయపూర్వక నమస్కారం. మానపడుచులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భీమిలి, ఇదే భీమిలిలో నా భీమిలి అంటే ఎంత ఇష్టం ఉంది. నేను వైజాగ్ లో నేను ఇక్కడ యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకున్నప్పుడు సత్యనారాయణ గారి దగ్గర ఇదే భీమిలికి వచ్చి కూర్చున్నాను. అలాంటి చక్కటి భీమిలి ఎంత అద్భుతమైన అభివృద్ధి జరగాలి. ఇదే భీమిలి కోసం 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున గంటా శ్రీనివాసరావు గారిని ఇక్కడికి 2014లో భీమిలి వేదిక పైన పెట్టి వీరిని మద్దతిస్తున్నాను. ఒకవేళ వీళ్ళు గంటా శ్రీనివాసరావు గారు హామీలు నిలబెట్టుకోలేని పక్షంలో నేను వచ్చి మీ తరపున మాట్లాడతానని చెప్పాను. నాకు నిజంగా చాలా ఆశగా ఉంది. ఈ రోజున భీమిలి నుంచి గంటా గారు నిలబడి ఉంటే నేను చాలా ఆనందపడేవాడిని. కానీ ఆయన భయంతో పారిపోయారు. గంటా గారిని చూస్తే వెళ్ళిపోతున్నా. మీకు ఓటమి పరాజయం మిమ్మల్ని వెంట తరుగుతోంది. ఒక చిన్న పాట గుర్తొస్తుంది, ఎక్కడికి పోతావు చిన్నదానా అని చెప్పి. గంటా గారిని చూస్తే పరాజయం అనే చిన్నది వెనుకబడుతుంది. ఆయన తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు. నేను ఒక వ్యక్తిని అర్థం చేసుకోగలం, నిలబడగలం. కానీ గంటా గారు మనందరి మద్దతు తీసుకొని ఆ రోజున మనందరూ 2014లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి మన శ్రమ మీద మన కష్టం మీద గెలిచి హామీలిచ్చి హామీలు నిలబెట్టుకోకుండా మనల్ని గాలిలో వదిలేసి తుంగలో తొక్కేసి మళ్ళీ నార్త్ పారిపోయారు. బాబు గంటా గారు మీకు చెప్తా ఉన్నాం, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీరు మా భీమిలి నుంచి పారిపోయినా కానీ మిమ్మల్ని నార్త్లో పట్టుకుంటాం. మీరు నియోజకవర్గం మారిపోయి వైజాగే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అలసిపోయింది మీ ఆటల వల్ల. ఇంకా చాలు, మీరు రాజకీయాలను నిష్క్రమించాల్సిన సమయం వచ్చింది. సరికొత్త యువకురానికి స్థానం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. అందుకనే నేను రాజకీయాల్లో స్పీచ్లు కూడా రాలేదు. మనందరం ఇంట్లో కూర్చొని ఎదురుగా మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుందాం అలా మాట్లాడుకుందాం. సీరియస్ గా కూర్చోబెట్టి రాజకీయ నాయకులు దిగొచ్చినట్టుగా మనం ఏదో వాళ్ళ దగ్గర అయ్యా బాబుని కేకలు దేవరిస్తున్నట్టుగా కాదు. నేను మీ ఇంట్లో వాడిని, మీకోసం బతికేవాడిని. వైజాగ్ నాకు ఓనామాలు నటనలో ఓనామాలు దిద్దితే ఈ రోజున రాజకీయ ప్రస్థానం మన వైజాగ్ నుంచి ప్రారంభమైన, అందులో భీమిలి నుంచి మనకి మీరందరినీ చూసి స్ఫూర్తితోటి ఈ రోజున ముందుకు తీసుకుపోతున్నాం. ఆనందం ఎక్కడ ఉంటుందంటే, పొద్దున కూడా చెప్తా ఉన్నా, జన్మనిచ్చిన తల్లిని ఎంత అర్థం చేసుకుందో లేదో తెలియదు, తోబుట్టిన అన్నయ్యని ఎంత అర్థం చేస్తున్నారో తెలియదు. కానీ ఒక తల్లికి పుట్టకపోయినా నా అన్నదమ్ములు నన్ను ఒక మాట మాట్లాడితే గొంతు ఎండుకుపోతుందని నాకే తెలియకపోతున్నాను. నా తమ్ముడికి తెలుస్తా ఉంది. దీనికి కలగకపోతే దేనికి కలుగుతాను. మధ్య పెట్టడానికి రావాలి రాజకీయాల్లోకి.
మోసం చేయడానికి రాలా, నిలబడటానికి వచ్చాం. దేనికోసం నిలబడటానికి వచ్చాం? మాటలు ఇచ్చి మాటలు తప్పే వాళ్ళని చొక్కాలు పట్టుకొని నిలదీయడానికి వచ్చాం ఈ రోజు మన జనసేన పార్టీ ద్వారా. ఎలాంటి వాళ్ళు కావాలి? ఏ ఒక్క పార్టీ అయినా సరే ఎందుకు మీరందరూ యువత మార్పు మీరు తీసుకురావాలి. ఎలాంటి మార్పు రావాలి? రాజకీయాలంటే గంటా గారికి సంగతి చెప్తాం. గంటా గారి మోడల్ గానే తీసుకున్నాం. గంటా గారు ఎందుకు గెలుస్తారు ప్రచారం అని చెప్తా ఉంటే యువతకి లంచాలు ఇస్తారంట బైకులని. మీరు ఎన్నుకుంటే మీకు బైకులు కొనిస్తారు, మీరు ఎన్నుకుంటే అవి చేస్తారని చెప్పి ముందు అడ్వాన్స్ పేమెంట్ ఇస్తారు అందరికీ. కొంతమంది తీసుకోవచ్చేమో, కానీ జనసేన కోసం చుట్టూ తిరిగే యువత ఆశయాల కోసం పనిచేసేవారు వాళ్ళు. మీరు లంచాలిస్తే పనిచేసేవాళ్ళు లేదు. మీరు మనసు ఇవ్వండి, ప్రాణం పోసేస్తాం, ప్రాణం ఇచ్చేస్తాం. గంటా గారిది రాజకీయాలు భీమిలీకి ఏం చేద్దాం, భీమిలీకి ఏం చేయబోతున్నాం, యువతకి ఏం చేయబోతున్నాం, ఇవన్నీ ముందు మేనిఫెస్టోగా ఒకటే మాట మాట్లాడతాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. మనకి జూట్ మిల్ ఉంది భీమిలీలో. జూట్ మిల్ ఉంది మనకి, మూసేశారు. ఆ జూట్ మిల్ ఎందుకు నేను ఏమంటానంటే సింపుల్. ఒకసారి మాట్లాడేటప్పుడు దృష్టి జనం మీద పెట్టండి ప్లీజ్. నేర్చుకున్నది అందరూ. రాజకీయాలను మనం ప్రక్షాళన చేయడానికి వచ్చాం. బలమైన మార్పులు తీసుకొస్తున్నాం. ఎలాంటి మార్పు అంటే రాజకీయం అంటే గంటా గారిలో చాలా డబ్బులు ఉండాలి. ఒక 30 కోట్ల జేబులను తీసి విసిరి పడేసి ఓట్లు కొనుక్కోవచ్చు. మనుషుల్ని మనం నిండు మనసుతో ఉన్న మన లాంటి వాళ్ళందరినీ డబ్బులతో కొనుగోలు చేయొచ్చు అన్న అహంకారం ఉన్న రాజకీయ నాయకులంటే నాకు పరమ అసహ్యం. నాకు ఏం మీరు దిగొచ్చారా? మేము మనుషులం కాదా? మేము అలాగే ఈ రోజున జూట్ మిల్ ఎందుకు మూసేశారు? ఒక తప్పు జరిగింది, మూసేశారు. కార్మికులు రోడ్డు మీద పడ్డారు, అడుగుతున్నారు తిరిగి జూట్ మిల్ తెరిపించమని. హడావుడి ఎలక్షన్ ముందు వచ్చి మేము తెరిపిస్తాం, మీరు ఇవి చేస్తాం నుంచి అలా చెప్పేస్తారు. కానీ ఎవరు పట్టించుకోరు. మేము పాలసీ ప్రకారం తీసుకున్నాం. మీరు చూడండి, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మన వైజాగ్ లో మినీ రత్న ప్లాంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన ప్లాంట్ అది. దానిని బీజేపీ వాళ్ళు మనకు అండగా నిలబడతాను, బీజేపీ వాళ్ళు దాన్ని మూసేస్తా ఉంటే వామపక్షాలు గొంతెత్తితే దానికి జనసేన బలంతోనై ఈ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి వైజాగ్ నిలబడిపోయేలా చేస్తుంది. నిజమైన రాజకీయ నాయకులు కానీ పోరాటం చేసే వాళ్ళు కానీ నిజంగా నేనే కనుక మోడీ గారు బాగా భుజం మీద మెచ్చుకొని తట్టి నేను అమ్ముడు పోయి ఉంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు మనకు నిలబడి ఉండేది కాదు. నేను ఒకటే నమ్ముతాను, మోడీ గారు ప్రధానమంత్రి గారు కావచ్చు, గొప్ప నాయకులు కావచ్చు, కానీ మన వాళ్ళకి ప్రజలకు అన్యాయం జరిగే పాలసీని ఎంత గొప్ప నాయకులు ముందుకు తీసుకెళ్తుంటే కూడా మనకి అన్యాయం జరుగుతున్నప్పుడు నాకు అలాంటి భయాలు ఎంత పెద్దవాళ్ళు ఎదురిస్తారు. ఎందుకు? దేనికోసం? మన కోసం, మనకి న్యాయం జరగడం కోసం. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎలాగైతే ఆపగలిగామో జూట్ మిల్లును అలాగే తెరిపిస్తాం. ఆ మాట చూపిస్తున్నాం. ఇది పాలసీ ప్రకారం ఏంటంటే మంది కోఆపరేటివ్ షుగర్ మిల్స్ కానీ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ మనది భారతదేశం సోషలిస్ట్ డెమోక్రసీ, పరిమితితో కూడిన ప్రజాస్వామ్యం మంది. సోషలిస్ట్ డెమోక్రసీ, సోషలిస్టిక్ వాల్యూస్ ఉన్న ప్రజాస్వామ్యం మంది. అంతేగాని అందరూ కూర్చోబెట్టి ఇస్తాన్ని రాజ్యంగా వాడుకుంటే క్యాపిటలిస్టిక్ డెమోక్రసీ కాదు మంది సోషలిస్టిక్ డెమోక్రసీ. దానికోసం కోఆపరేటివ్ షుగర్ మిల్స్ కానీ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే అన్ని రకాల అనుబంధ పరిశ్రమలు కానీ ఇవన్నీ మెథాడికల్ గా ఒక క్రమ పద్ధతిలో విశాఖ డైరీని కూడా ఇలా చంపేసే పరిస్థితులు ఉన్నాయి. అలాగే మన జూట్ మిల్లుని చంపేస్తే మన జూట్ మిల్లుని నిర్వీర్యం చేశారు.
కార్మికులు బయటికి తీసేసి ఎవరు మాట్లాడరు. అందరికీ గంటాగారులు అంటే ఇక్కడ ఎందుకు వచ్చారు, ఎందుకు పారిపోయారు కూడా చెప్తాను. జూట్ మిల్లుని తెరిపించలేక జూట్ మిల్లుని మిగతా పక్షాలు ఉండేది ఆఫ్ చేశారు. దాన్ని అమ్మే వాళ్ళని వాళ్ళు దాన్ని ఆ ల్యాండ్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. అందరూ ఎదుర్కొంటే ఇంకా మనకి ఇక్కడ పని లేదని చెప్పి వెళ్ళిపోయారు. జనసేన చెప్తా ఉంది, ఆ జూట్ మిల్లుని ఏదో తెరిపించినా తెరిపిస్తాం, ఉపాధి అవకాశం కల్పిస్తాం, లేని పక్షంలో అక్కడ సరికొత్త పరిశ్రమలు తెప్పించి తీరుతాం. అది కూడా మీకు మాట్లాడుతున్నాం. అలాగే దివీ ల్యాబ్స్ యొక్క పొల్యూషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనం చాలా రాష్ట్రం తిరుగుతున్నప్పుడు దాదాపు 100కు పైగా మత్స్య సంపద రకరకాల జాతులు చెందిన 100 రకాల జాతులకు చెందిన మత్స్య సంపద అంతరించిపోయింది. దివీ పొల్యూషన్ కూడా మేము అడుగుతున్నట్టే కెమికల్ ఇండస్ట్రీస్ పరిశ్రమలు రావాలి, ఎవరు కానట్లేదు. మనకి సమస్య ఎక్కడ ఉంది అంటే పరిశ్రమలు పెట్టాలి, పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. కానీ పరిశ్రమల ద్వారా వచ్చే పొల్యూషన్ కూడా కొంత ఉంటుంది. ఎంతైనా సరే పరిశ్రమలు దానిని ఎంతైనా సరే డైల్యూట్ చేసి దాన్ని కొంత కూర్చో పరిశ్రమల నుంచి వచ్చే వెదజల్లే కాలుష్యాన్ని శుభ్రపరిచి అత్యంత తక్కువ పొల్యూషన్ తోటి ఆల్మోస్ట్ 0 పొల్యూషన్ తోటి సముద్రంలోకి రావాలి. దీన్ని అడగాలి అంటే దివి యాజమాన్యంతో కూర్చోవాలి, వారిని ఒప్పించాలి. మాకు మీరు మీ వ్యర్థ పదార్థాల వల్ల మత్స్య సంపద అంతరించిపోతుంది, మత్స్యకారులు దెబ్బతింటూ ఉన్నారు, వారి జీవనోపాధి కోల్పోతుంది, మీరు వీళ్ళకి ఎలా నిలబడతారని. ఒకవేళ అలాంటి లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ పరిశ్రమకి అండగా ఉండాలి. ఇవన్నీ చేయడానికి ఒక బాధ్యత గల ఎమ్మెల్యేలు ఉండాలి, ఎంపీలు ఉండాలి. దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు? అంతేకాని డబ్బులు పెట్టుబడి పెట్టి వచ్చి గంట లాంటి వాళ్ళు 40 కోట్లు పెట్టాం, 40 కోట్లు పెట్టుబడి పెట్టి 40 కోట్లు వెనక్కి తీసుకుందాం, దానికి 400 కోట్లు తీసుకుందామని దృష్టి తప్ప దివీ ల్యాబ్స్ పొల్యూషన్ ఉంది. యాజమాన్యంతో మాట్లాడి పొల్యూషన్ తగ్గించాల్సిన అవసరం ఉంది, ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదో పవన్ కళ్యాణ్ కథగా కూడా ఉన్నారు, మీరు కూర్చోబెట్టి అమాయకంగా వచ్చి వాళ్ళంతా ఎమోషనల్ అంట. వాళ్ళు ఏమంటారు, 2014 తెలుగుదేశం నాయకులు వచ్చేసి అలా కూర్చోబెట్టి నువ్వు గొప్పటంటే మనం చేసేస్తారని అనుకున్నారు. తెలుగు తమ్ముళ్ళకి చెప్తున్నాను, బాబు మేము చాలా ఆలోచించొచ్చాం రాజకీయాల్లోకి. మీరేదో మొదలు పెట్టేసి రాజకీయాలకు రాగా చాలా ఆలోచించొచ్చాం. 12 ఏళ్ల వయసులో నిర్ణయించుకున్న దేశానికి ఏదో పనికొచ్చి పనిచేద్దామని. ఆ ఆలోచనే ఈ రోజు ముందు నిలబెట్టింది. మీకు సినిమా యాక్టర్లా కనిపిస్తున్నానేమో, నేను ఎప్పుడు సినిమా యాక్టర్ కాదు తమ్ముడు. నేను ప్రజాక్షేమం కోసం కోరే వ్యక్తిని, సామాజిక అర్థం చేసుకున్నవాడిని, పబ్లిక్ పాలసీని చదువుకున్నవాడిని. అందుకే సినిమా పార్టీలకు వెళ్ళను. నేను పార్టీలో పబ్స్లో తిరిగే వ్యక్తిని కాదు. కూర్చోబెట్టి లైబ్రరీలో పుస్తకాలు చదివేవాడు, ఒకవైపు షూటింగ్, ఇంకోవైపు లైబ్రరీలో పుస్తకాలు చదివేవాడు. దేనికి? అన్యాయం గురించి మాట్లాడటానికి, సమస్యలు అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకుని వచ్చాను రాజకీయాల్లోకి. నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, ఇంతమంది యువత ఉన్నారు, మీకు ఉపాధి అవకాశాలు రావాలంటే సరికొత్త పరిశ్రమలు రావాలి. సరికొత్త పరిశ్రమలు రావాలంటే లంచం అడగని ఎమ్మెల్యేలు కావాలి, లంచం అడగని ఎంపీలు కావాలి. మాకు మీ వాటాల్లో మీ కంపెనీలో మాకు వాటా ఇస్తే కానీ ఇక్కడ మీకు పరిశ్రమలు పెట్టనివ్వని అని చెప్పేవాళ్ళు కాదు. మీరు ఏమొచ్చే సరే ఎంతమంది ఉపాధి అవకాశాలు ఇస్తారు? పొల్యూషన్ రాకుండా అత్యంత తక్కువ పొల్యూషన్ తోటి పరిశ్రమలు వస్తాయి. ఎంత తక్కువ పొల్యూషన్ ఉంటే దాన్ని ఎలా తగ్గించవచ్చు అని చెప్పి ఎంపీలు అడగాలి, ఎమ్మెల్యేలు అడగాలి. అలాంటి బాధ్యతతో కూడిన మనకి ప్రజాస్వామ్యాన్ని నడిపే ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలి. అందుకనే మీ ముందు భీమిలి అనగానే చాలా మంది కన్నుపడింది. చాలా మంది భూస్వామ్య మనకి భూ కబ్జా చేసే వాళ్ళకి కన్నుపడింది భీమిలి అంటే. మనం రాయలసీమ పోతే రాయలసీమలో అక్కడి నుంచి వచ్చి మనకు పులివెందుల నుంచి వైఎస్ఆర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి గుంపంతా వచ్చారు ఇక్కడికి, వారి అనుచర వర్గం అంతా. మేము వైజాగ్ వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి బెదిరించేస్తే మేము బెదిరిపోతాము. మేము ఒకటి అడుగుతున్నాం, వైఎస్ఆర్ నాయకులు కూడా అడుగుతున్నాను, మరి మాకు మమ్మల్ని పులివెందులు కూడా రానివ్వండి, మమ్మల్ని అక్కడ మేము కూడా వస్తాం. మనకు రాదు అక్కడ పులివెందులకు ఎవరు రాకూడదు. పులివెందులో వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ రావాలి, ఇంకెవరు రావద్దు. కానీ మీరంతా రాష్ట్రం అంతా రావచ్చు. మీరు మీ ఇష్టానికి మీరు ఎక్కడికైనా రావచ్చు. మీకు ఆ కొండ నచ్చితే నాది, అసలు ఇల్లు నచ్చితే నాది, ఫుడ్ నచ్చితే మాది. చేసేది ఏంటి? 700
వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నా పేరండి ఆయన జైలుకి వెళ్ళారు కదా ఏటూ ముద్ద ఆయన పేరండి. అదే మన జేడీ గారి కేసులో ఏటూగా పెట్టాలని పేరు. మా వాళ్ళు చెప్తారండి, మీకేం తొందరండి, మీకు వాళ్ళు చెప్తున్నారు కదా. మా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి సార్ ప్లీజ్. విజయసాయిరెడ్డి గారు జేడీ గారిని నేను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను అనగానే ఆయనకి ఎందుకు భయం అంటే నాకు అర్థం కాదు. అసలు మీకు జేడీ గారిని క్రిటిసైజ్ చేసే అర్హత మీకున్న ఒక ఏటూ ముద్దని, ఒక జేడీ గారి లాంటి ఒక నిజాయితీ గల సిబిఐ అధికారిని మీరు గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంది? ఏటూ ముద్దాయికి ఒక నిజాయితీ గల సిబిఐ అధికారిని విమర్శించే హక్కు లేదు, హక్కులు కోల్పోయారు. విజయసాయి రెడ్డి గారు మీరంటే నాకు చాలా వ్యక్తిగతంగా పెద్దలు బాగా చదువుకున్న వాళ్ళు, నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు, నేను 10వ తరగతి ఆపేశాను. మీరు సీఏ దాకా చదువు బాబు, చదువు జ్ఞానాన్ని నేర్పిస్తా అంటే నాకు తెలీదమ్మా. నేను 10th క్లాస్ మొన్న రిటర్నింగ్ ఆఫీసర్ అడిగారు, మా మాధవ్ గారు అడిగారు, నువ్వేం చదువుకున్నావా అంటే ఆయనేమో బిఎల్ఈకి మా ఆంధ్ర యూనివర్సిటీ చదివారు. నేను వెంకయ్యనాయుడు గారి ఫ్రెండ్, వాళ్ళంతా లాయర్లు అండి, వాళ్ళందరూ పెద్దవాళ్ళు. నాకేమో మా ఇంట్లో చదువుతామంటే నాకు చదువు అప్పుడే ఏం చేయను. 10వ తరగతి చాలా కష్టపడి బాగా చదివి లెక్కలో 32 మార్కులు సంపాదించారు. తమ్ముళ్ళు 32 మార్కులు లెక్కల్లో. కానీ ఆ రోజున నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ గారు దయతోటి 3 మార్కులు గెలిచేస్తే 35 కోటి డెత్ పాస్ అంత గొప్పవాళ్ళం మనం. కానీ విజయసాయి రెడ్డి గారు అలా కాదు, చాలా జాగ్రత్తగా 35 గ్రేస్ మార్కులతో పాస్ అయ్యి జాగ్రత్తగా ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. అదే విజయసాయి రెడ్డి గారు చాలా గొప్పగా సీఏ చదివారు, ఇంటెలిజెంట్ వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి. కానీ బాగా చదివి ఏం చేశారంటే కొన్ని వేల కోట్లతో వచ్చేశారు. చదవడం వల్ల, డిగ్రీలు రావడం వల్ల మనుషులు దోపిడీ చేయకూడదని తెలుసుకోవాలి. కానీ మీరు చదివిన సీఏ చదువులు లంచాలని చాలా పకడ్బందీగా మీరు ఒక సరైన విధానం అడిగారు. మన తమిళనాడు ఫ్రెండ్స్ ని, మీ తెలుగులో మీ ఆంధ్ర వాళ్ళు ఏం చేశారంటే మాకు లంచగొండితనాన్ని పకడ్బందీగా కంపెనీ రూపంలో ఎలా తీసుకోవాలి, సూట్ కేస్ కంపెనీలు పెట్టి మీ విజయసాయి రెడ్డిని మీ జగన్మోహన్ రెడ్డిగా నేర్పించారు మాకు అని చెప్పి తమిళనాడు స్నేహితులు చెప్తా ఉన్నారు. బాబు నేను వాళ్ళంత గొప్ప చదువులు చదువుకోలేదమ్మా. సామాన్యంగా నెల్లూరు మనకి ఒంగోలు వీధి బళ్ళు చదువుకున్నాను, 2 ఎకరాలు నేర్చుకున్నాం. చీరాల శాంతా కాన్వెంట్ లో ఏదో 3వ తరగతి దాకా చదివాం. నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో కష్టపడి 10th దాకా వచ్చాం, గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాం. కానీ మాకు నేర్పించిన విలువలు, ఆస్తులు వదులుకోనిచ్చినాయి, మీకు అండగా నిలబడిచ్చినాయి, క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ఫైట్ చేసే ధైర్యాన్ని ఇచ్చినాయి, కబ్జాదారులతో తోలు తీసేంత ధైర్యాన్ని ఇచ్చినాయి, వేల కోట్లు లేకుండా వారసత్వ పోకడం లేకుండా రాజకీయ పార్టీ పెట్టి గ్లాస్ సింబల్ తోటి గ్లాస్ బద్దలైపోయేంత స్థాయికి వచ్చాం. ఈ రోజున బలంగా ఉన్నాం. కానీ మనం పెట్టింది ఎందరికీ వచ్చి మాట్లాడదాం. వచ్చి మాట్లాడదాం. అవంతి శ్రీనివాస్ గారు ఎలా ఉండేవాళ్ళో నాకు తెలియదంట. అవంతి శ్రీనివాస్ గారిని చూస్తే నాకు ఒకటే ఒక్క సామెత గుర్తొస్తుంది. అది ఎలాంటి సామెత అంటే, అవంతి శ్రీనివాస్ గారు పాపం ధూపం వేస్తే పాపం పోతుందా అని చెప్పి. ఈయన రాజకీయాల్లోకి రాకముందు నేను నందగిరి నా ఇంట్లో నేను తిరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద బోర్డులు కనిపించాయి. ఆయనకి ఏంటి అవంతి శ్రీనివాస్ గారు మీకు గ్రాండ్ వెల్కమ్, నాకు ఎవరు తెలిసింది, ఎవరైనా అవంతి శ్రీనివాస్ గారు
ఏమైనా మా ప్రజారాజ్యం పార్టీలో నీకు సీట్ ఇచ్చి మేము క్యాంపెయిన్ చేసి గెలిపిస్తే నువ్వు వెళ్ళి ఏం చేస్తావా నువ్వు? నిజంగా అవంతి శ్రీనివాస్ గనుక అనకాపల్లి పార్లమెంట్ గెలిచావంటే ఎవరితో గెలిచావా? నిజంగా అనకాపల్లి ప్రజలకి నువ్వు న్యాయమే చేస్తుంటే అక్కడి నుంచి పారిపోయి బీలీ కిందకు వచ్చారా మీరు? ఇక్కడి నుంచి గంటా గారు ఎందుకు పారిపోతారా మీరు? బాబు గంటా గారు ఎలా పారిపోయారు, అవంతి శ్రీనివాస్ గారిని ఎందుకుంటే ఆయన కూడా అలాగే పారిపోతారు. నేను చెప్తున్నా, ఇక్కడ ఆలివర్ రాయ్ గారు అని చెప్పి నా కావలసిన స్నేహితులు ఆయన అప్లై చేశారు, దీనికి కష్టపడ్డారు. వారికి మనస్ఫూర్తిగా ఆలివర్ రాయ్ గారికి మనస్ఫూర్తిగా భీమిలి సభని చెప్తారు. మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పార్టీ నిర్మాణానికి బలంగా పనిచేసిన దొరబాబు గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మనందరి తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. పెద్దలు కృష్ణయ్య గారు జనసేన పార్టీకి ఎంత అండదండలుగా ఆయన అనుభవం జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గానికి చాలా అద్భుతంగా పనికి వచ్చింది. నేను మా జన సైనికులు ఒక్కొక్కరు ఎలా కాపాడుకుంటారు, మా జన సైనికులు అండగా నిలబడే ప్రతి ఒక్కరిని పెద్దలందరూ అంతే మనపూర్వకంగా గౌరవ మర్యాదలతో జనసేన పార్టీ చేస్తున్నందుకు మీ రుణం మర్చిపోను. మిమ్మల్ని మేము ఖచ్చితంగా గుండెలో తీసుకున్నాం. మీరు మీ శ్రమను వృధా పోలేవను. మా జన సైనికులకు మేము అంత అండగా నిలబడతాం, మీకు మేము అంతా అండగా నిలబడతాం. మీరు మాకు నిలబడడానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నాం. శ్రీకాంత్ అలాగే నాయుడు గారికి మనస్ఫూర్తిగా మన జనసేన భీమిలి నియోజకవర్గంలో నాయుడు గారు ఒకటే చెప్తున్నా, గంట గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు వచ్చి శ్రీనివాస్ గారు ఎలా తిరుగుతారో మీరు చూడాలి. శ్రీనివాస్ గారు ఇక్కడ గెలిచారంటే చెప్తాను, మీరు బాగా నేను మిమ్మల్ని పట్టుకుంటాను చెప్తాను. భీమిలిలో ఈశ్వరరెడ్డి మొదటి జెండా కట్టినవాడు. ఎవరు జెండా కట్టడానికి ఆలోచిస్తున్న టైంలో ఈశ్వరరెడ్డి కూర్చోబెట్టి జెండా కడతాం, జెండా ఎగరేస్తాం, జనసేన జెండా ఎగరేస్తాం. మా ఈశ్వరరెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జెండా కడితే జైల్లో పోయారు. ఎంత దారుణం గంట కదా మీరు. మిమ్మల్ని ఎన్నుకుంటే మా వాళ్ళు జైల్లో పెట్టిస్తారా? జెండా కట్టడానికి మా వాళ్ళు జైల్లో పెట్టిస్తారా? ఎంతమంది చెప్తారా? మిమ్మల్ని వెంటపడి మా వాళ్ళు ఎంత వేధించారో మిమ్మల్ని అలా వేధించకూడదు. చూడండి, మీరు ఎక్కడికి పారిపోలేరు. మా వాడిని జైల్లో పెట్టించారు గుర్తుంటుంది. మా గుండెలో పెట్టుకుంటాం, కడుపుతో పెట్టుకుంటాం. జాగ్రత్త. ఒక్కొక్కరు చెప్పండి. ఒక నిమిషం. ఎగ్జిక్యూటివ్ మెంబర్ విజయరామరాజు గారికి అందరికీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక నిమిషం. నాకు ఇంతమంది నాయకులు పనిచేశారు. ఎన్ని శ్రీనివాస్ గారు ఎంత అండదండలుగా ఉన్నారంటే ఈరోజు భీమిలిలో బలంగా ముందుకి తీసుకెళ్తామని అండదండలే. నేను ఆయన్ని కోరుకుంటున్నాను. మీరే లేకపోతే భీమిలి నియోజకవర్గం లేదు, మీరే లేకపోతే మాకు ఇంత బలం లేదు. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కలుపుకొని అవంతి శ్రీనివాస్ గారిని మనం ఓడించాలి. దేనికి ఓడించాలి? నిలబడే వ్యక్తులు కాదు,
ఇప్పుడు నేనేమంటానంటే అవంతి శ్రీనివాస్ గారితో ఏమైనా మీరు పార్లమెంట్కి వెళ్ళారు, మోడీ గారిని చూస్తే మీకు భయం ఏంటి? ఆయన చంపేస్తారు మమ్మల్ని, మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, మోడీ గారు రావచ్చు కదా, మళ్ళీ భయం. నేను చూస్తూ ఉంటాను పార్లమెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, స్పెషల్ స్టేటస్ చెప్పిన కూర్చుంటారు, దాక్కున్నారు. ఎందుకంటే మళ్ళీ గబుతున్న మోడీ గారు ముందు సీట్లో కూర్చున్న మోడీ గారు ఇలా చూస్తారు వెనక్కి అని చెప్పి. ఇలా భయపడే వాళ్ళు ఎందుకమ్మా? వ్యాపారస్తులు అంటే ఏం చేస్తారమ్మా మనకి? వ్యాపారస్తులు ఎంపీలకు ఇదేనా మా సమస్య, వ్యాపారస్తులు ఎమ్మెల్యేలకు ఇదేనా మా సమస్య? అంటే అది వాళ్ళకి నేరస్తులు ఎమ్మెల్యేలైనా, నేరస్తులు ఎంపీలైనా, వ్యాపారస్తులు ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే వ్యాపారస్తులు అందరినీ కదా ఉద్దేశం. తప్పుడు పనులు చేసే వ్యాపారస్తులు ఎవరైనా సరే భయపడాలి సిస్టమ్కి. అదే నేను కూడా సినిమా వ్యాపారం చేస్తాను, నేను నటుండి నేను కోట్లు సంపాదిస్తాను, ఇప్పుడు వదిలేసేవనుకున్నది వేరే విషయం. నాకు భయాలు లేవు. మనల్ని ఎవరు బెదిరిస్తారు? మనం కూర్చోబెట్టి మనం బ్లాక్ మార్కెటింగ్లు చేయం. మనల్ని ఎవరు బెదిరిస్తే ఏం బెదిరిస్తాం, ఎదురెళ్తాం. ఈ వ్యాపారస్తులకు ఎవరికి ధైర్యాలు లేవు. అందుకే నేను కోరుకుంటుంది ఇక్కడ చాలా అన్ని రకాలుగా ఆలోచించి జనోపాధి తీసుకున్న నిర్ణయం ప్రకారం వైజాగ్ లో చదువుకున్న యువకుడు మనవారు భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ కి లీడ్ చేస్తున్న వ్యక్తి, జనసేన పార్టీ పెట్టక ముందు విద్యార్థులను ప్రభావితం చేసిన వ్యక్తి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం రోడ్ల మీదకి వచ్చిన వ్యక్తి శ్రీ సందీప్ గారిని మన భీమిలి నియోజకవర్గానికి పెట్టడం జరిగింది. మీ ముందు గంటా గారిని పెట్టాం. గంటా గారి నియోజకవర్గం మారిపోతాం. అనకాపల్లి అటు చూస్తున్నట్టు మొత్తం మార్చుకుంటూ తిరుగుతుంటారు. అదే సైకిల్ అయినా సైకిల్ బిజినెస్ ఆయన కూర్చోబెట్టి ఈరోజు అక్కడ ఆ రోజు ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్ ఇక్కడ మళ్ళీ ఒక 10 years తర్వాత మళ్ళీ భీమిలి వస్తారు. అదే ఆయన అంటే మర్చిపోవాలి ఆయన చేసిన పాపాలు మొత్తం అన్ని. ఇలాంటి వ్యక్తులకు ఒకటే చెప్తాం, మీరు దూపం వేస్తే పాపాలు పోవడం, పాపాలు వెంటాడుతాయి. పాపాలు చేసిన వాళ్ళు చింతకాయలు రాలిపోతారు కూర్చోబెట్టి. ఎందుకంటే మా మాధవస్ గారు చెప్తా ఉంటారు, మా గొల్లమూరి వెంకటేశ్వర ఒక ఆయన ఉంటాడు, ఆయన చెప్తా ఉంటారు పాపాలు చేస్తే చింతకాయలు రాలిపోతారని చెప్పి. సో వీళ్ళు పాపాలు పండే టైం అయింది. కానీ సందీప్ కంచెర్లకు ఒకటే చెప్తా ఉన్నాం, సందీప్ కంచెర్లు కానీ అప్పటికే ఏమైనా వాళ్ళు 1000 కోట్లు దోచేసి అది చేస్తే వాళ్ళని తిట్టింది, ఇంటి పేరు తప్పు చెప్పిన తిట్టేస్తారండి. మాట నిలబెడతామని చెప్పి పారిపోయిన గంట గారిని తిట్టింది, పేరు ఫ్యామిలీ పేరు ఏదో పొరపడినాయి పంచకర్లు ఇది అన్నారు అనుకో, వాళ్ళు తిట్టేయకూడదు. అవంతి శ్రీనివాస్ గారిని తిట్టినా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడలేదు. క్షమించాను నన్ను, తప్పు చేసాను సందీప్ అని చెప్పాను, మళ్ళీ వెయిట్ చేయండి. పంచకర్ల సందీప్ గారిని భీమిలి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెడుతున్నాం. మీకు యువత రాజకీయాల్లోకి రావాలి. యువత రాజకీయాలకు రావాలంటే ఎలాంటి చంద్రులేంటి బంగారు కొంచెం పెట్టేవాళ్ళు కాదు. మా దగ్గర ఎక్కడ ఉంటామా? పాతపట్నంలో ఒక కండక్టర్ అబ్బాయికి ఒక కండక్టర్, నాన్నగారు ఒక కండక్టర్, మామూలు కండక్టర్, ఒక బస్ కండక్టర్, డబ్బులు ఉన్నాయని కూడా నాకు నిలబడేవాడు కావాలి. వచ్చే 25 సంవత్సరాల కోసం మన కోసం నిలబడే నాయకుడు కావాలి. ఈ ఎన్నికలు నిలబడి వచ్చే ఎన్నికలకి భీమిలి నుంచి పారిపోయే నాయకులు 25 సంవత్సరాల భీమిలిలో పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేలు మీరు ఏమైనా కానీ మీరు భీమిలి కోసం నిలబడే వ్యక్తులు నాకు కావాలి. అలా అయితేనే అలాంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ పెడుతున్నాను. మీకు సమస్య వచ్చిందంటే సందీప్ ని మీరు ఇక్కడ పెట్టచ్చు, మాట్లాడవచ్చు, ఎక్కడ పారిపోయాడు కాదు. అదే గంటగారు అనుకోండి, గెలిచిన తర్వాత నేను జైల్లో పెట్టేసి మావాడు ఈశ్వర్ రెడ్డిని మమ్మల్ని జెండా కట్టినందుకు మమ్మల్ని జైల్లో పెట్టించినట్టుగా మీకు జెండాను వస్తే మమ్మల్ని జైల్లో పెట్టించారు. పంచకర్ల సందీప్ కూడా పిహెచ్డీ చేసిన విద్యార్థి, ఆంధ్ర యూనివర్సిటీలో బాగా చదువుకునే విద్యార్థి. నేను మొట్టమొదటిసారి విద్యార్థుల్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చాలాసార్లు విద్యార్థి ఎలాంటి పనులు చేయించానంటే
మీ లీడర్షిప్ రావాలంటే మీకు ప్రతి ఒక్కరి కష్టాలు తెలియాలి. రోడ్డు మీద ఒక సామాన్య కార్యకర్త మావాడు, మా జన సైనికుడు పోలికి ఒక జెండా కట్టే కష్టం తెలియాలి. అది కూడా కట్టండి మీరు. శ్రమ గొంతు పెడత కట్టుకుపోతుంటే దాహానికి మానదమ్ములా కూర్చోబెట్టే చేతులు చేయాలి. అది కూడా మీరు చేయండి. అన్ని ఒక్కొక్క లీడర్షిప్ ప్రోగ్రామ్ నలిపాను, చేయించాను, ఒక్కొక్కరిని కష్టాలు గురి చేశాను, అరిచాను, తిట్టాను. నిలబడతారా లేదా వీళ్ళని చెప్పి అవసరం లేదు పోండి అంటే వీళ్ళు కూర్చోబెట్టిన ఆశించేస్తే పారిపోవని చెప్పారు ఒక్కొక్కరికి. ఇతరుని 5 సంవత్సరాలు దాదాపు అంతకుముందు తెలిసినా కానీ 5 సంవత్సరాలు ఏదో నాకు తెలిసిన వచ్చేస్తే కుదరదు. నిలబడు చేసి అడ్డంగా పనిచేసిన వ్యక్తి ఈ రోజున మీరు చూడండి, మీకు ఇద్దరు పక్కపక్కన పెడతారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మీ పేరండి. నాకేమైనా అవంతి శ్రీనివాస్ గారి పరిచయం, నాకేమో ముత్తంశెట్టి గారి పరిచయం ఉంది. నేను ఇద్దరు పెడతాను బాబు. ముందు అవంతి శ్రీనివాస్ గారు ఇటు పెడతాను, ఈ అబ్బాయి ఇటు పెడతాను. మీరు చూసుకోండి. ఇద్దరిని అమెరికన్ ఎలక్షన్స్ లాగా మీరు ప్రతి నియోజకవర్గంలో అడగండి. జనసేన అభ్యర్థి వస్తాడు, తెలుగుదేశం అభ్యర్థులు రమ్మని చెప్పండి, వైసీపీ అభ్యర్థులు రమ్మని చెప్పండి. మీరు అడగండి మా 10 మంది 10 క్వశ్చన్స్. సరేనా మా భీమిలి నియోజకవర్గాన్ని మీరు ఏం చేస్తారు, మీ ఆలోచన విధానం చెప్పండి. అవంతి శ్రీనివాస్ గారు అడగండి, ఆయన ఏం చెప్తారు. మీరు భీమిలికి ఏం చేస్తారు, ఎలా చేస్తారంటే అదే మా కాలేజీలో డబ్బులు వస్తాయని మీకు పంచి పెట్టడం ఓట్లు లేదండి. వైసీపీ నాయకులు ఏమంటారంటే మా పులివెందు నుంచి మాకు డబ్బులు వస్తాయి కూడా పంచి పెట్టడం వచ్చి మీ ఇల్లు లాగేసుకుంటామని చెప్తారు. బాగుంటాడు కదా, జూట్లు తెరిపిస్తా ఉంటాడు. ఢిల్లీ పొల్యూషన్ ని మాట్లాడితే యాజమాన్యంతో ఉంటారు. కొత్త ఉపాధి అవకాశాలు రావడానికి మీరు ఏ పరిశ్రమలు వస్తే వాతావరణం చెడిపోకుండా ఉంటుంది, వైజాగ్ తాలూకు ప్రకృతి దెబ్బతినకుండా ఉంటుంది. అలాంటి పరిశ్రమలే రావాలి. ఇక్కడ మనకున్న మత్స్య కార్మికులకి ఎలాంటి మత్స్య సంపద పోకుండా ఎలాంటి పరిశ్రమలు వస్తే బాగుంటుంది. వారికి జట్టీలు నిర్మించాలా ఇక్కడ, అవి అలాంటివి చేస్తాం. అలాగే ఇంతమంది ఉపాధి అవకాశాలకు, ఉద్యోగ అవకాశాలకు ఎలాంటి పరిశ్రమలు రావాలి, వాటి గురించి మాట్లాడతారు. చదువుకున్నవాడు, విజ్ఞత గలవాడు, వివేకవంతుడు తప్పు చేశాడా నేను కూడా క్షమిస్తాను, అది కూడా చెప్తున్నాను. ఎంతగానో స్పేర్ చేయనప్పుడు పార్టీలు మార్చే ఓన్లీ మనం తీసుకొచ్చిన పార్టీలు మార్చాడు, ఏదో వదిలేస్తారు. ఎవరిని ఆయన పేరు ఇంత అవంతి శ్రీనివాస్ గారు. కానీ నేను నిలబడలేదు అవంతి శ్రీనివాస్ గారు. డబ్బులు ఒకరు ఆగు ఒకరు మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పు. అవంతి మాట్లాడుతుందా సార్? ఉన్నాం సార్. అవంతి అంటే ఇది ఎలక్షన్ కోడ్ ఉందమ్మా. మీరు చెప్పిన మాటలు నేను మాట్లాడదు. ఎందుకంటే మీరు మాట్లాడండి, నేను మాట్లాడు. అవంతి గారు ఆ తర్వాత నేను ఏమనుకున్నాను, మీరు మాట్లాడండి, నేను మాట్లాడు. గంట గారు చూడండి, ఇలాంటి సమయం మాట్లాడుతున్నారు. మీరు ఒక్కరే చెప్పండి బాబు. నేను చిన్నప్పుడు బాబు మనకి మన విశాఖపట్నంకి మంచి బలమైన విలువలు గల వ్యక్తిని, బలమైన వ్యక్తిని, ఒక పార్లమెంట్ అభ్యర్థి ఎలా ఉండాలి అంటే మీరు అర్థమవుతుంది. ఎందుకంత కష్టం లేని వాళ్ళు నడపడం రాజకీయాలంటే పార్లమెంట్ కానీ పారిపోతున్నారు. మా వాళ్ళు 40-100 కోట్లు పెట్టుకోవడం వాళ్ళ కాదు. నేను అడిగాను, అదే జనసేనకి 100 కోట్లు పెట్టేవాళ్ళు కాదు, ధైర్యంగా పోరాటం చేసేవాడు రెండు నా దగ్గర కంటే 6 అడుగుల పైన నిలువెత్తు నడిచే ధైర్యం జేడీ గారి పైకి వచ్చారు. ఎంపీగా గెలవడానికి
100 కోట్ల దరిద్రండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంబేద్కర్ అవమానిస్తున్నారు మీరందరూ. దుర్మార్గులారా మీరు? బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఎంపీ ఆయన ఒకసారి చదవండి. మీరు అవంతి శ్రీనివాస్ గారు అడగండి. మీరు ఒకసారి వస్తే 5 వాల్యూమ్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అని ఉంటుంది. ఆ పుస్తకాలు మీరు ఎప్పటి నుంచి చదివారని అడగండి. ఆయన విద్యా సంస్థలు నడుపుతారు, విద్య నేర్పిస్తారు. నాకు తెలియదమ్మా, నాకు సందేహం వచ్చింది. మీరు అడగండి ఆయన్ని. సభలకు వస్తారు కదా మన భీములకి, మీకు అడగదమ్మా మీరు నా దగ్గర చేతులు వస్తే కదా ఆయన అడగండి. ఎప్పుడన్నా గంట గారు సరదాగా అలా వస్తే గంట గారు అడగండి, మీరు ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇవన్నీ. అలాగే వైసీపీ నాయకులు అడగండి. వైసీపీ నాయకులు ఒకటే అడగండి అమ్మా. కరెక్ట్ అమ్మా, మీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెంద నుంచి ఇక్కడికి వచ్చి అన్ని చేస్తారు. అలాగే మా భీమిలి నుంచి మేము అక్కడికి వస్తాం. మీ పులివెందల్లో మాకు మీ ఎస్టేట్ లో ఏ ఎస్టేట్ అప్పుడు మీ ఇడుపులపాయ ఎస్టేట్ లో మమ్మల్ని ఇల్లు కట్టుకొని ఇస్తారని అడగండి అమ్మ. మా భీమిలి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అడగమని చెప్పండి. వైసీపీ నాయకులు అడగమని చెప్పండి. ప్రేమంటే ఇడుపులపాయలో మనకు పరిశ్రమలు కట్టించమని చెప్పండి, ఉద్యోగాలు ఇవ్వమని చెప్పండి. అది చేయరు. మళ్ళీ వాళ్ళు ఏం చేయరమ్మా, వాళ్ళు భయపెట్టడం వాళ్ళ పని. నాకు విసిగెక్కడం అంటే రాజకీయాల్లో ఫస్ట్ ఈ మెగల మాన్యా తీసేయండమ్మా. జై పవన్ కళ్యాణ్, జై సందీపులు కాదు, జై భారత రాజ్యాంగం చెప్పడం వచ్చాను. ఫస్ట్ ఈ మెగల మాన్యా తీసేయండి. నాకు జేజేలు కొడితే నేను ఆనందించను. బాబాసాహెబ్ అంబేద్కర్ జేజేలు కొడితే నేను ఆనందిస్తాను. మహాత్మా గాంధీకి జేజేలు కొడితే నేను ఆనందిస్తాను. పొట్టి శ్రీరాములకి జేజేలు కొడితే నేను ఆనందిస్తాను. విలువలకి జేజేలు కొట్టండి. మనమంతా మన జీవితాలంతా అడుగు పెడుతున్నాం రాజకీయాల్లో. వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. పింగళి వెంకయ్య గారు జెండాని ఇచ్చిన వ్యక్తి మచిలీపట్నంలో గర్భధారిద్ర్యం ఆటలతో చనిపోయారు. అసలు తెలుసా మీకు? వాళ్ళకి జేజేలు కొడతాం. అలాంటి గొప్ప మహానుభావులకు జేజేలు కొడతాం. ఎందుకంటే మన భారత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ కానీ మీరు ఇంతమంది చెబుతున్నారు. మీరు అడగండి, చదువుకున్న పెద్ద విద్యార్థులను చదివితే ఎంత కష్టపడ్డారు ఒక్కొక్క పాలసీ తీసుకురావడానికి. అలాంటి పాలసీని ఈ రోజున 100 కోట్లు పెట్టుబడి పెట్టి ఎంపీకి వెళ్ళిపోదామంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ రాసిన మహానుభావులు ఎక్కడ? అవంతి శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తులు ఎక్కడ? చాలా బాధ కలుగుతుంది. అంటే వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి అంటే ఎక్కువ గుండాయిజం చేసేవాళ్ళు అవ్వాలి, ఎక్కువ, అంతేగాని ఎక్కువ విలువలు ఉండేవాళ్ళు కాదు. ల్యాండ్ మాఫియా వాళ్ళు వచ్చి ఎంపీలు అవ్వాలి. వీళ్ళందరి తోలు తీసే వ్యక్తి మనకి ఎంపీగా రావాలి. అలాంటి వ్యక్తి చేయదు. ఎలాంటి వ్యక్తి అంటే ఈయన జనసేన పార్టీలోకి రాగానే విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేయాల్సి వచ్చింది. అవసరం ఏముంది విజయసాయి రెడ్డి గారు? మీరు రాజకీయాల కోసం ఏమైనా ట్వీట్ చేశారండి? అంటే మళ్ళీ మీకు విజయసాయి రెడ్డి గారు మీకు చెప్పి చేయాలని జనసేన పార్టీ? అదే ఏం మాట్లాడుతున్నారా ఆయన? అదే మీరు పుణ్యంతో కొడితే మీరు ఏదైనా అనేసి భయపడతాం అనుకుంటున్నారా మీరు? ఒక చెప్తున్నాను, విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. నందికొట్కూరులోని కొనితల గ్రామం ఇంటి పేరు అది వచ్చిపోగల సంగతి. కిరాయి మోకలు, కిరాయి సైన్యాలు, 1000 కోట్లు ఏమి చేయమమ్మా. ఈ పాత రోజుల్లో వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేసి భూ కబ్జాలు ఇవన్నీ చేస్తే మామూలుగా ఊరుకునే వాళ్ళు కాదమ్మా. అంబేద్కర్ వార్తలు మేము కాన్షియం స్ఫూర్తిని తీసుకెళ్తున్న వాళ్ళం. మహాత్మా గాంధీ ఆశయ చచ్చిపోకుండా బతికిస్తున్న వాళ్ళం. అవసరమైతే నన్ను కథం తొక్కడానికి నేతాజీ సుభాష్ వారసులం మేము. త్యాగానికి భగత్ సింగ్ వారసులం మేము. మీరు కూర్చోబెట్టి కిరాయి మోకలు, అల్లరి మోకలు తీసుకొస్తే మేము రోడ్ల మీద తక్కువ వచ్చి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా మర్చిపోకండి. కిరాయి మోకలకి, వైసీపీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పదలుచుకున్నాం. మిమ్మల్ని ఎంత అద్భుతంగా కూర్చోబెట్టి అద్భుతం చేస్తారంటే, మీరు విశాఖ జిల్లా మొత్తం కబ్జాల పర్వం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు గారు మీరు కూర్చోండి. మీరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కింద చేసిన రిపోర్ట్ ఎక్కడ? సిట్ రిపోర్ట్ ఎక్కడ? సిట్ రిపోర్ట్ వదిలేశారు మీరు. ఇది మాకు చాలా ఆలోచన కలిగిస్తుంది, చాలా బాధగా ఉంది. మీరు ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ అవంతి శ్రీనివాస్ గారు ఇక్కడ గెలిపిస్తే, నేను బయటకు వస్తే ఎంత కన్ఫ్యూజింగ్ ఉందంటే అమ్మా, నాకు క్షమించాలి.
చెప్పలా? తప్పు నాది కాదు, ప్లీజ్, తప్పు నాది కాదు. కోట ఈ నాయకుడు ఈ రోజు ఈ పార్టీలో ఉంటే రేపు నెక్స్ట్ పార్టీకి అయితే ఎవరు గుర్తుపెట్టుకోను. తప్పు నాది కాదు సందీప్, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. మీకు కన్ఫ్యూజన్ ఏమవుతామా? వైసీపీని వదిలేయండి. పాపం ఎవరో హరి గారు తెలుగుదేశం పార్టీకి ఆయన వదిలేసేద్దమ్మా, మంచి ఆయన పాపం వదిలేయండి. శుభ్రంగా సందీప్ని కల్పించిన కుర్రాడు దగ్గర ఇద్దరు ఉంటారు, ఇద్దరు పక్కనే ఉంటారు. సందీప్ అంటే క్యాకెట్స్ తక్కువ వస్తాడు. సందీప్ ఏదైనా మీకు ఏదో సరిగ్గా చేయలేకపోయాడు, నేను ఉన్నాను కదా, నేను అండగా ఉన్నాను కదా. నేను ఎవరు నిలబెట్టాలని కాదు, ఎవరు అభ్యర్థి వెనకాల ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, అతను గెలిపించేసింది, అదే నేను కోరుతున్నాను. భీమిలి ఆతిథ్యం తీసుకోకుండా మా ఆడపడుచు మా చెల్లి ఆతిథ్యం తీసుకోవడం ఉండలేకపోతున్నాం. ఇలా ఆతిథ్యంతో చంపేయకండమ్మా, పిలుస్తారు బాగా చేయాలి, పని చేయాలి. దయచేసి దయచేసి ఆగండి బాబు, ఆగండమ్మా ప్లీజ్. ఉండమ్మా ప్లీజ్, దండలు వద్దమ్మా ప్లీజ్, దండలు మనస్ఫూర్తిగా మీ ప్రేమ చాలా, దండలు వద్దు. నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, దండలు కానీ కాళ్ళకి నమస్కారాలు కానీ ఇవన్నీ మహానుభావులు చేయండి అమ్మా, నాకు కాదు. నేను చాలా మామూలు మనుషులు, అందరూ లాంటి ఉన్నాను, కష్టపడే శ్రామికులమ్మా, కష్టపడే కూలీనమ్మా. నేను నా శ్రమను గుర్తిస్తే చాలు, నాకు అంతకుమించి మర్యాద అవసరం లేదు. నా శ్రమను గుర్తించే మార్పు కోసం మీరు జనసేన పార్టీకి ఓటేయండి చాలు, నాకు అంతకుమించి కాళ్ళకి నమస్కారాలు వద్దు, దండలు వద్దు, ఏమవుతుంది, మంచిగా నిలబడి. ఓకే, పోతే ఎందుకు జేడీ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టామంటే సరదాగా పక్కన పెడితే, నిజానికి తెలుగుదేశం పార్టీని ఎన్నుకుంటే నేనేం కోరుకున్నానంటే, ఎవరన్నా సరే వస్తే ఒక ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ధర్మకర్తలు మనందరి ఉమ్మడి శ్రమతోటి వచ్చిన సంపాదనని ట్యాక్సులు కట్టి మన ఒంటి శ్రమ దెబ్బలు తిని ఒళ్ళు కండ కలిగించి మనం పనిచేసి ఉమ్మడి శక్తితోటి మనం శ్రమతోటి పెట్టిన సంపాదనని ప్రభుత్వ ఖజానా కడితే అది కొన్ని లక్షల కోట్లయితే ఆ లక్షల కోట్లని ఎవరికి ఎంత పంచాలి, ఇక్కడ రోడ్డు రావాలంటే ఆ డబ్బులను తీయాలి. ఇవన్నీ ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉండాలి. ఇలాంటి డబ్బు ఖజానాకి ధర్మకర్త ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీకు బాధ్యత ఉంది. మీ భద్రతకి మీకు కావాల్సిన అవసరాలకి డబ్బు ఖచ్చితంగా మేము అండగా ఉండాలి. కానీ మీరు అడ్డగోలుగా దోచేస్తా ఉంటే మీరు భూముల్ని కాపాడాలి. భూముల్ని కాపాడాల్సిన ఎమ్మెల్యేలు ఎంపీలు మీరే భూముల్ని దోచేస్తే మేము ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి? మీరు చట్టాలని మీరు పోలీసులు శిక్షించే హక్కు మీకు ఎక్కడ ఉంటుంది? చట్టాలను మీరే అతిక్రమిస్తుంటే మీకు పోలీసులు శిక్షించే హక్కు ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ రావాలి, అడగాలంటే ప్రజల నుంచి మార్పు రావాలి. ఇది నేను ఈరోజు కన్న కళ. నేను చాలాసార్లు మనకి గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఒక కవిత ఉంటుంది, కలలు కను కలలు కను కలలు కను, నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. మన కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళు అంతే చదివాను. నేనేమంటాను, నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను 1000 కోట్లు నాకు అవసరం లేదు, కానీ నాకు పట్టెడు ఒక 10,000 వచ్చి జీతం పెట్టి నాకు వచ్చిన ఉద్యోగం కావాలని కోరుకుంటాం. అలాగే మా జూట్ మిల్లు, మాకు సహకార సంఘం పెట్టి జూట్ మిల్లు క్లోజ్ చేస్తా ఉంటే దాన్ని నడిపే వ్యవస్థ కావాలని కోరుకుంటాను. ఇవన్నీ వదిలేసి ఇలాంటి చిన్న చిన్న కోరుకుంటాను. ఇవి కూడా చేయలేకపోతే ప్రభుత్వాలు ఎందుకు, బాధ్యత సమాధానం ఇవ్వలేని ప్రభుత్వాలు ఎందుకు? అందుకని కోరుకుంటుంది ఈ రోజున యువత ఇంతమంది పవన్ కళ్యాణ్ కోసం రోడ్డు మీదకి వస్తున్నారంటే ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీకు అబద్ధాలు చెప్పట్లేదు. దేవుడు ఎవరిలో లేడు, నీలో లేడా దేవుడు? నరసింహ అవతారం అడుగుతాడు కదా, దేవుడు
రావట్లేదు, ప్రతి అందరిలో ఉంటుంది. ఇది ఆలోచన పోగొట్టం వేరు చెప్పేశారు. ఉపాధి హామీలు, మనకు ఉపాధి అవకాశాలు కావాలి. నేను అనేది 100 కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి టీడీపీ నుంచా వైసీపీ నుంచా అవసరం మర్చిపోయింది. మన సబ్బహరి గారు ఏ పార్టీ అంటే ఎవరు ఏ పార్టీ నుంచి వెళ్ళిపోతారో నాకు కొంచెం కన్ఫ్యూజన్. దయచేసి మీ అందరిలో నాకు కన్ఫ్యూజన్. ఓకేనా? వాళ్ళు పని చేయమని చెప్పండి అమ్మా, అన్ని రకాల కండవాలు వేసుకోమని చెప్పండి. సబ్బహరి గారిని కాంగ్రెస్ కండ వేసుకోమని చెప్పండి. ఇటువైపు వైఎస్ఆర్ నాయకులు ఇది బ్యాడ్జ్ పెట్టుకోమని చెప్పండి. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాడ్జ్ పెట్టుకోమని చెప్పండి. అట్లాగే అవంతి శ్రీనివాస్ గారికి ఆయన ఇష్టం, ఆయన అన్ని పార్టీలు పెట్టుకోమని చెప్పండి. చక్కగా ఉంటాం, మంచి నవ్వుతో చక్కగా తిరుగుతూ ఉంటారు. మనకి ఎన్ని గొడవలు ఎందుకు? వీళ్ళెవరు నిలబడమన్నా? ఒక 100 కోట్లు పెట్టుబడి పెడతారు వీళ్ళు, మనం మీరు గెలిపిస్తారనుకుందాం. ఒక నిమిషం, గెలిపించి ఒకవేళ వీళ్ళు గెలిస్తే ఏం చేద్దాం అనుకున్నాం. మళ్ళీ వీళ్ళు చాలా హుందాగా తెల్లబట్టలు వేసుకొని మంచి భారీగా నడుస్తూ ఉంటారు తప్ప మనకేం చేయడం. అందుకే నేను చెప్పేది, డబ్బు ఇప్పుడు వ్యాపారం అనేది 100 కోట్లు పెట్టుబడి పెట్టానంటే 100 కోట్లు తిరిగి రావాలని పెట్టుకుంటే వీళ్ళు వ్యాపార ధోరణిలో చూస్తారు రాజకీయాలు. మేము సామాజిక సేవ ధోరణిలో, రాజకీయాలు దేనికైతే ఉద్దేశింపబడ్డాయో దానికోసం మేము చేస్తున్నాం రాజకీయాలు. పొద్దున్న చెప్పా, మీరు ఎలాంటి అభ్యర్థులను పెడతారు? నేను పోరాటం చేసేది, ఉదాహరణకి నా ప్రత్యర్థి లోక్సత్తా నాయకులు జయప్రకాష్ నారాయణ గారు పెడితే, ఆయన ఒక విజ్ఞానంగా చదువుకున్న వ్యక్తిని, వివేకవంతుడిని పెడితే, ఆయనతో పోటీ చేస్తున్నాం అనుకుంటే నేను కూడా చదువుకున్న వ్యక్తిని, వివేకవంతుడిని పెడతాను. అది పద్ధతి. ఇప్పుడు మనకి ఉదాహరణకి వైసీపీ నాయకులు బొత్స గారిని పెట్టారమ్మా మన విజయనగరం. బొత్స గారికి ఎంత మంచి పేరు. ఓకే, మన భీమిలీకి సంబంధం లేకపోయినప్పటికీ మన ఉత్తరాంధ్ర సమస్య కదా మనకి. అక్కడ పార్లమెంటు అంటే నేను ఎంత కష్టపడుతున్నానంటే, ఎక్కడికి వెళ్ళినా మన జన సైనికులు ఉంటే ఒక్కరు రావట్లేదు, భయపడుతున్నారు. జనసేన పార్టీ నాయకులు రావడానికి ఏంటంటే బొత్స గారు భయపడతారు సార్, బొత్స గారు భయపడతారు సార్, బొత్స గారు భయపడతారు సార్. మరి ఏం చేశామమ్మా మనం? మనకి వినమ్మా, వినండి, అలా కాదు. మరి బొత్స గారిని ఎదుర్కోవాలంటే ఉన్నోళ్ళు ఒక్కరు రావట్లేదు. మా తమ్ముడు, నేను సీనుని ఒకటే అడిగా, బాబు నువ్వు జాగ్రత్త. నేనేమంటానంటే, నా రాజకీయ వ్యూహం ఒకటే, పెద్ద తెలివితేటలే వాడను. నువ్వు గట్టి వాళ్ళని పెడితే నేను గట్టి వాళ్ళని పెడతా, నువ్వు చదువుకున్న వాళ్ళు పెడితే నేను చదువుకున్న వాళ్ళని పెడతా. నువ్వు అక్కడ మా సీటు గెలవాలంటే ఎలాంటి వాడిని పెడితే గెలుస్తాను, నేను అలాంటి వాడిని పెడతా. అంతేగాని కూర్చోబెట్టి మీరు కత్తితో మాట్లాడితే మటుకు నేను బెత్తంతో మాట్లాడు, నేను కూడా కత్తితోనే మాట్లాడు. మీరు రాజ్యాంగం పట్టుకొని, ఈ పుస్తకం పట్టుకొని మాట్లాడితే నేను పుస్తకంతో పెట్టుకుని మాట్లాడతాను. మీరు కర్రతో మాట్లాడితే నేను కర్రతో మాట్లాడతాను. మీరు కత్తితో మాట్లాడితే నేను కత్తితో మాట్లాడను. లేదు మీరు హృదయంతో మాట్లాడితే నేను హృదయంతో మాట్లాడను. మీకు ఏదిగా నిర్ణయించాను. మరి బొత్స గారు మనకు అలా మాట్లాడాల. అందుకని ఏం చేశాం, మన వైజాగ్ నుంచి విజయనగరానికి పార్లమెంట్ అభ్యర్థిగా మన ముక్కా కరెక్ట్ గా బొత్స గారి కరెక్ట్ గా ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలిసినోడు, చిన్నోడు. నువ్వేం చేస్తావో తెలీదు, మంచి బలంగెళ్ళు. జన సైనికులకి విజయనగరంలో ధైర్యం నువ్వు. బెల్ట్ షాపులు నడుస్తా ఉన్నారు, బెల్ట్ షాపులు ఆఫ్ చేయించు. రేపొద్దున ఎంపీ అయ్యాక నవ్వుకు సీరియస్ గా చెప్తున్నా. అలాగా మన రాజకీయ వ్యూహం ఒకటేనమ్మా. నేనైతే డబ్బులు ఖర్చు పెడతా. నేనేమంటానంటే, నేను కాంశీరామ్ గారి దగ్గర ఒకటే పద్ధతి నేర్చుకున్నా. ఇంకా నేనేం కోరుకుంటానంటే,
మీరు వైసీపీ నాయకులు బాబు మొత్తం శెట్టి అని పేరంటే అవంతి శ్రీనివాస్ గారు ఆయన టీడీపీ వైసీపీ టీడీపీలా వైసీపీ వైసీపీ అలాగే సబ్బహారి గారి దగ్గర వాళ్ళకి డబ్బులు వాళ్ళు ఇస్తారంటే నాకు తెలియదమ్మా, మీ ఇష్టం, నాకు తెలియదు. నేను చెప్పను, మీరు డబ్బు తీసుకోండి నేను చెప్పకూడదు, నేను చెప్పను, తప్పదు, వాళ్ళు చెప్పకూడదు. వాళ్ళు డబ్బులు ఇస్తారని అంటున్నారు, మరి నాకు తెలియదు ఎంతవరకు. నేను వింటున్న వార్తలు, నేను తీసుకోమని చెప్పకూడదు, తప్పదు. కానీ నేనైతే డబ్బులు ఇవ్వలేనమ్మా. నేను మీకు నా హృదయం ఇస్తాను, నా జీవితాన్ని ఇస్తాను, నా విలువైన జీవితాన్ని మీకు ఇస్తాను, విలువలు నిలబెడతాను. కాంశీరామ్ గారి ఆశయాల ముందుకు తీసుకెళ్తాం, భగత్ సింగ్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం, నేతాజీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎలాంటి యువత ఉండాలి అంటే కూర్చోబెట్టి ఎక్కడో మీరు పులివెందల నుంచి కిరాయి మొక్కలను తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి రౌడిజం చేస్తామంటే మేము చూస్తూ కూర్చుంటామన్నా? ఏం మాట్లాడుతున్నారా మీరు? వీళ్ళు అడిగారు మొన్న, నువ్వు కడపకి రా చూద్దామని చెప్పి ఎవరు నా మెసేజ్లు పంపిస్తే వెళ్ళి కడపకి ఏం చేస్తారు, ఏం మీకు బీగన ఏం మాట్లాడారు మీరు? అంటే ఏంటి దేశం మీకు గుస్తాధిపత్యం అనుకున్నానేంటి? పవన్ కళ్యాణ్ ప్రపంచం అంతా తిరగడు, విశ్వం మొత్తం ప్రపంచం ఎక్కడికైనా ధైర్యంగా జరగడం. విలువలు ఉన్న వాళ్ళం, ధర్మాన్ని పాటించే వాళ్ళం, మాకు ఆ భయాలు ఏముండవు. ఇది మాది, మా అడ్డ అంటే మీ అడ్డాన్ని బద్దలు కొడతాం, గుర్తుపెట్టుకోండి. సో మీ అందరికీ సందీప్ ని అసెంబ్లీ అభ్యర్థిగా మీకు ప్రకటిస్తున్నాను. ఆయన అఖండ మెజారిటీతో గెలిపించవలసిన కోరుకుంటూ, గ్లాసు గుర్తు మంది, సామాన్యుడిది గబ్బర్ సింగ్ గ్లాస్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. జై హింద్. అన్నదమ్ములందరికీ, మా జనసైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మా ఆడపడుచులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భీమిలి, ఇదే భీమిలిలో నా భీమిలి అంటే ఎంత ఇష్టం ఉండే, నేను వైజాగ్ లో నేను ఇక్కడ యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకున్నప్పుడు సత్యానంద్ గారి దగ్గర ఇదే భీమిలీకి వచ్చి కూర్చునేవాడు. అలాంటి చక్కటి భీమిలి
ఎంత అద్భుతమైన అభివృద్ధి జరగాలి. ఇదే భీమిలి కోసం 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున గంటా శ్రీనివాసరావు గారిని ఇక్కడికి 2014లో భీమిలి వేదిక పైన పెట్టి వీరిని మద్దతిస్తున్నాను. ఒకవేళ వీళ్ళు గంటా శ్రీనివాసరావు గారు హామీలు నిలబెట్టుకోలేని పక్షంలో నేను వచ్చి మీ తరపున మాట్లాడుతానని చెప్పాను. నాకు నిజంగా చాలా ఆశగా ఉంది. ఈ రోజున భీమిలి నుంచి నువ్వు గంటా గారు నిలబడి ఉంటే నేను చాలా ఆనందపడేవాడిని. కానీ ఆయన భయంతో పారిపోయారు. గంటా గారిని చూసి వెళ్ళిపోతున్నా. మీకు ఓటమి పరాజయం మిమ్మల్ని వెంట తరుగుతోంది. ఒక చిన్న పాట గుర్తొస్తుంది, ఎక్కడికి పోతావు చిన్నదానా అని చెప్పి. గంటా గారిని చూస్తే పరాజయం అనే చిన్నది వెనుకబడుతుంది. ఆయన తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. నేను ఒక